హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం నా ఫేవరెట్ లెమన్ కొరియాండర్ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నిమ్మకాయ, కొత్తిమీర రెండింటితో చాలా హెల్త్ బెనిఫిట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చాలా విటమిన్స్, చాలా మినరల్స్, బూస్ట్ ఇమ్యూనిటీ, డైజెషన్కి మంచిది, స్కిన్కి మంచిది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు. ఫుడ్ చాలా హెవీగా తిన్నప్పుడు కానీ లేకపోతే అసలు ఏమీ తినాలనిపించకపోయినా కూడా ఈ సూప్ చేసుకుని హ్యాపీగా తాగేసేయచ్చు. ముందుగా ఒక బౌల్ వాటర్ తీసుకుని కొత్తిమీర వేసి మరగబెట్టుకోవాలి. సూప్కి సరిపడా వాటర్ క్వాంటిటీ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి మరగబెట్టినప్పుడు వాటర్ కూడా మరిగిపోతాయి కాబట్టి ఒక గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఒక కట్ట కొత్తిమీర తీసుకొని నీట్గా వాష్ చేసి కాడలతో సహా వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టి కొత్తిమీర రసం అంతా దిగే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. 10 to 15 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సూప్లోకి ఒక నిమ్మకాయ, ఒక క్యారెట్ని కడిగి పీల్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే గార్లిక్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, 8 నుంచి 10 దాకా వెల్లుల్లి రెబ్బలు. ఇష్టం లేని వాళ్ళు గార్లిక్ని. సూప్ ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్ తీసుకుని స్టవ్ మీద ఉంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సూప్లోకి వేసే వెజిటబుల్స్ ఫ్రై అయ్యేంత ఆయిల్ సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అన్ని వెజిటబుల్స్ ముక్కలు వేసి ఒక 5 minutes ఫ్రై అయితే సరిపోతుంది. వెజిటబుల్స్లో పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కొత్తిమీర వాటర్ యాడ్ చేసుకుందాం. బాయిల్ చేసిన కొత్తిమీర వాటర్ని స్ట్రెయినర్ యూస్ చేసి సూప్లోకి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కాడలతో సహా వేసాను కాబట్టి సూప్లో పడకుండా ఉంటుంది. కొత్తిమీర వాటర్లో బాగా బాయిల్ అయింది కాబట్టి మంచి ఫ్లేవర్ అండ్ చాలా హెల్తీ. వెజిటబుల్స్ని కొత్తిమీర వాటర్లో ఒక 2-3 పొంగులు వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. సూప్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా, కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం మిరియాల పొడి ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే లెమన్ వేసుకొని సూప్ని ఇలా అయినా తాగేసేయచ్చు. సూప్ కొంచెం చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ని వాటర్లో కలిపి సూప్లో యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ పౌడర్తో సూప్కి మంచి టేస్ట్, కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. సూప్ రెడీ అయిపోతుంది. సూప్ బాగా మరుగుతుంది కాబట్టి వెజిటబుల్స్ ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా. సూప్ మరిగిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసి ఇందులో లెమన్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ కూడా యాడ్ చేసిన తర్వాత సూప్ టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ లెమన్ కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ సరిపోకపోతే లాస్ట్లో ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సూప్లో అన్నీ వేసి కలిపిన తర్వాత 2 minutes సూప్ని అలా వదిలేసేయాలి బిఫోర్ సర్వ్. తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా సూప్ మీద యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు మనం అలా వదిలేస్తే ఫ్లేవర్ అంతా సూప్కి పట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంత ఈజీగా తక్కువ ఖర్చుతో చాలా హెల్తీ యమ్మీ సూప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వింటర్లో కోల్డ్, కాఫ్, ఏదైనా ఫ్లూ వచ్చినా కూడా ఈ సూప్ నోటికి చాలా రుచిగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా.
కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. స్టమక్లో కొంచెం గ్యాస్ పట్టినట్లు అనిపించినా, కొంచెం హెవీగా ఉన్నా కూడా ఈ సూప్ చాలా రిలీఫ్నిస్తుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఈ సూప్ చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ సూప్ డైజెషన్ కూడా చాలా మంచిది. ఇంత సింపుల్, ఈజీ, టేస్టీ, యమ్మీ సూప్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్దీగా ఉండండి. లెట్స్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద సూప్.